అలిశెట్టి ప్రభాకర్ జీవన చిత్రణ మొదటి భాగం. రచన బద్రి నర్సన్. స్వరం మరియు రూపకల్పన దాసరి నాగభూషణం. తూర్పు అతని చిరునామా. నూనూగు మీసాల జగిత్యాల యువకుల ఆలోచనల్లోంచి ఆవిర్భవించిన సాహితీ మిత్రదీప్తి చిరు కవితా కథా సంకలనాలతో పాటు ఓ చిరస్మరణీయ కవిని కూడా కన్నది. 1973 ప్రాంతంలో స్థానిక గ్రంథాలయంలో సాహిత్యంతో పాటు పత్రికలు చదవడం అలవాటుగా ఉన్న యువత కేవలం ఉత్తరాల శీర్షికకే పరిమితం కాకుండా స్థానిక పరిస్థితులకు తమ సాహితీ పరిజ్ఞానాన్ని జోడించి రచనకు ఉపక్రమించింది. తమ సాహితీ సృజనకు ఆనాటి పత్రికల ఆదరణ లభించకపోవడంతో యువ రచయితల నుండి రచనలు సేకరించి తామే ముద్రించాలనే ఆలోచన వారిలో మొగ్గతొడిగింది. అలా ఆరంభమైన సాహితీ దీప్తి తెలుగు కవితల పోటీ నిర్వహిస్తూ ఎంపికైన కవితలను సంపుటాలుగా ముద్రించింది. నేటి సీనియర్ కవుల్లో కొందరు దీప్తి నిర్వహించిన కవితా పోటీల్లో పాల్గొన్న వాళ్ళే. మారుమూల జగిత్యాలలో తెలిసి తెలియని వయసులో వెలిగించిన చిరుదివ్య దీప్తికి దేశంలో తెలుగువారున్న ప్రధాన రాష్ట్రాల్లోంచి కవితలు పోటీకి వచ్చేవి. పోస్టు ద్వారా కవితలున్న కవర్లు రోజూ వచ్చేవి. నలుగురు కూర్చొని సావధానంగా చర్చించుకునేలా విడిగది ఎవరింట్లో లేనందువల్ల ఇంట్లోని పెద్దలు చదువు పక్కన పెట్టి ఇదేం నిర్వాకమని కోపగిస్తారనే భయం వల్ల సందుల్లో గోడవారి గద్దెలపై కూర్చొని కవర్లు విప్పి కవితలు చదివి చర్చించి సవరించి భద్రపరచుకోవడం జరిగేది. జగిత్యాలలో సరైన ముద్రణా సౌకర్యం లేనందువల్ల సంపుటాల ప్రచురణ కోసం కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ వెళ్ళవలసి వచ్చేది. 2 ఏళ్ల కాలంలో 5 కవితా సంపుటాలు, 1 కథా సంపుటి వెలువరించిన దీప్తి చమురు తగ్గి కొడి కట్టింది. ఈ సంస్థకు ప్రధాన సాహితీ స్రవంతిలో చోటు దక్కకున్న ఓ సంచలన కవిని మాత్రం అది తెలుగు కవితా లోకానికి అందించింది. అలిశెట్టి ప్రభాకర్ కవితాక్షరాభ్యాసం సాహితీ మిత్రదీప్తి నీడనే జరిగిందని ప్రభాకర్ ప్రస్తావన వచ్చిన చోట ఉటంకించడంతో ఈ మధ్య ఆ సంస్థ పేరు వెలుగులోకొచ్చింది. సాహితీ మిత్రదీప్తి నిర్వాహకులకు పరిచయం అయ్యేనాటికి ప్రభాకర్ చిత్రకారుడు. ఆర్టిస్టు ప్రభాకర్గానే ఊర్లో గుర్తింపు, గౌరవం. పెన్సిల్తో సినిమా బొమ్మలను అచ్చుగుద్దినట్లుగా దించే కళ ఆయన చేతిలో ఉండేది. తను వేసిన బొమ్మలను నోటు బొక్కుల్లో అంటించుకొని తెలిసిన వాళ్లకు, మిత్రులకు చూయించేవాడు. ఆనాటికి చిత్రకళలో ఆయన అవగాహన అంతవరకే ఉండేది. ఊర్లోని సమవయస్కులైన సాహితీ మిత్రుల పరిచయంతో ముందు ఆయన చిత్రాల్లో మార్పు వచ్చింది. సినిమా బొమ్మలు వేయడంలో కళలో ఎదుగుదల ఉండదని చెప్పి ఆనాటి పత్రికల్లో వచ్చే చిత్రాలను మిత్రులు ఆయనకు పరిచయం చేశారు. వాటి రీతిలోనే సొంత ఊహలతో ఇండియన్ ఇంకుతో బొమ్మలు వేయడం ఆరంభించాడు. అప్పటికే పత్రికల్లో ఆగాచార్య, హర్మయచారి, దాసరి నాగభూషణం తదితరుల బొమ్మలు అచ్చవుతూ ఉండేవి. సాధారణంగా మహిళల హావభావాలు, గ్రామీణుల జీవన చిత్రాలు ఆ బొమ్మలలో కనబడేవి. సినిమా బొమ్మలు ఆపేసి సామాజిక జీవన చిత్రణ గల ఆ బొమ్మల వైపు రావడం ప్రభాకర్ జీవితంలో తొలి మలుపుగా భావించాలి. వీటిపై తొందరగానే పట్టు సాధించిన ప్రభాకర్ను పత్రికలు సైతం వాటిని ప్రచురించి ఆదరించాయి. ఆనాటి ఇండియన్ ఇంక్ పాఠాలు తర్వాత కవితా చిత్రాల నిర్మాణానికి తోడయ్యాయి. ప్రభాకర్ నీటికి, ఏటికి, తోటలో పూబాల లాంటి శీర్షికలతో వేసిన బొమ్మలు
ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో తరచుగా వచ్చేవి. బొమ్మల ప్రచురణతో పాటు మనీ ఆర్డర్ ద్వారా పారితోషికం సైతం రావడంతో ప్రభాకర్ వింత అనుభూతికి లోనయ్యేవాడు. ఏదో కొత్త లోకపు దర్వాజలు తన ముందు తెరుచుకుంటున్నట్లు ఆనందించేవాడు. అప్పటి వరకు వారపత్రికలకు దూరంగా ఉన్న ప్రభాకర్ బొమ్మల కోసం వాటిని తిరిగేయడంతో పాటు అందులోని రచనలు చదవడంపై కూడా ఆసక్తి పెంచుకున్నాడు. అప్పుడప్పుడే మినీ కవితలకు పత్రికల్లో చోటు లభిస్తున్న కాలం. వాటి పఠనం వల్ల కవిత్వంపై ఆసక్తి కలిగింది. అంతవరకు సాహితీ మిత్రదీప్తి మిత్రుల సాహితీ చర్చల్లో అంతగా పాల్గొనని మనసు అటువైపు మళ్ళింది. పోటీకై వచ్చిన కవితలను స్వయంగా చదవడం, లోటుపాట్లు చర్చించడంపై దృష్టి పెట్టాడు. కవిత్వం ఎలా ఉండాలి, కవితలో వస్తువు ఎంపిక, దాని నిర్మాణ మెలకువలు, మెరుపులాంటి ముగింపు తదితర అంశాలపై సాహితీ మిత్రుల చర్చలు అందులో భాగమవ్వడం ఆయనకు తొలిపాఠాలుగా పనికొచ్చాయనవచ్చు. జనవరి 12, 1954 నాడు జన్మించిన అలిశెట్టి ప్రభాకర్ సొంతూరు కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల. నేత కుటుంబంలో పుట్టిన ఆయన తండ్రి తరం వారు అప్పుడప్పుడే ప్రభుత్వోద్యోగాల వైపు వెళుతున్నారు. బంధువుల్లో అత్యధికులు అప్పటికే రంగుల అద్దకం, బట్టల వ్యాపారం, వారాంతపు సంతల్లో బట్టలమ్మడంతో స్థిరపడ్డారు. జగిత్యాల పద్మశాలీలలో ఇంట్లో చేతి మగ్గాలు నడిపేవారు తక్కువ. ప్రభాకర్ తండ్రి చిన్నరాజం కరీంనగర్లో జిల్లా పరిశ్రమల కేంద్రంలో ఉద్యోగం చేసేవారు. ప్రభాకర్ 10వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాడు. ముకరంపురాలోని సొంత ఇంట్లో వారి నివాసం. 6 అక్కా చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ప్రభాకర్ తోబుట్టువులు. ఆ రకంగా ప్రభాకర్కు కరీంనగర్, జగిత్యాలలో మిత్రులకు కొదువ ఉండేది కాదు. అక్కడా ఇక్కడా మిత్ర సాంగత్యమే ఆయనకు లోకం. ఆ రోజుల్లో కరీంనగరం పట్టణం వీధి దాదాలకు ప్రసిద్ధి. ఒక వీధి మనిషి మరో వీధిలో అడుగుపెట్టి క్షేమంగా బయటపడడం కష్టతరమే. ఎక్కడ ఏముటా తగాదాలు జరిగాయో గెలుపు ఓటములు చెప్పుకునే రోజులవి. 15 ఏళ్ల వయసులోనే ప్రభాకర్ వ్యక్తిత్వంపై, ప్రవర్తనపై ఈ హీరోయిజం చెరని ముద్ర వేసింది. పిన్న వయసులోనే అక్కడి వీధి పోరాటాలు విన్నవి, కన్నవి, సెలవుల్లో జగిత్యాల మిత్రులకు సినిమా కథల హావభావాలు ప్రదర్శిస్తూ చెప్పేవాడు. ఒక విషయాన్ని ఆకట్టుకునే విధంగా చెప్పే కళ ప్రభాకర్లో ఉంది. కొన్ని ఆయన నోట వింటేనే ఆ సరదా పండేది. మంచి స్నేహశీలి అయిన ప్రభాకర్ పట్ల జగిత్యాల యువతకు ప్రత్యేక ఆకర్షణ ఉండేది. ప్రభాకర్ 10వ తరగతి చదువుతుండగా తండ్రి హఠాత్ మరణం ఆ కుటుంబాన్ని నడిసంద్రంలోకి నెట్టివేసింది. ఈ ఊహించని పరిణామం ఎదుగుతున్న పిల్లలకు తల్లి అయిన లక్ష్మిని బతుకుబండికి ఒంటెద్దును చేసింది. అప్పటికి 3 అమ్మాయిల పెళ్ళిళ్ళు అవగా ఇంకా 3 అమ్మాయిలు, 2 కొడుకులు చదువుకుంటున్నారు. 3 చెల్లెళ్ళు, ఒక తమ్ముడితో ప్రభాకర్ ఇంటికి పెద్ద కొడుకు. తండ్రి మరణం నాటికి చిన్న చెల్లి 3 ఏళ్ల పాప. పిల్లలను వెంటేసుకుని ప్రభాకర్ తల్లి జగిత్యాలకొచ్చింది. ప్రభాకర్ మాత్రం సిద్దిపేటలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరాడు. ప్రభాకర్ బావ దూలం రామూర్తి సిద్దిపేట జూనియర్ కళాశాలలో కామర్స్ లెక్చరర్. ఆయన సంరక్షణలో చదివేందుకు ప్రభాకర్ అక్కడికి వెళ్ళాడు. జగిత్యాలలోని ఉమ్మడి కుటుంబం చేదోడు వారికి బాసటగా నిలిచింది. అప్పటికే ప్రభాకర్ పెద్దక్క జగిత్యాలలో ఉండటం వల్ల వారికి కొంత ధైర్యం, ఆసరా లభించింది. ప్రభాకర్ పెద్ద బావ శ్రీపతి ప్రభుత్వ దవాఖానాలో కాంపౌండర్గా పనిచేసేవాడు. ఆయనది పెద్ద మిత్ర బృందం. పెద్దల్లుడిగా కొంత బాధ్యతను సైతం స్వీకరించారు. ఆస్తి పంపకాల్లో ప్రభాకర్ కుటుంబానికి అంగడి బజార్లో కొంత స్థలం వచ్చింది.
భర్త మరణానంతరం ప్రభుత్వం నుండి వచ్చిన సొమ్ముతో ఆ స్థలంలో ప్రభాకర్ తల్లి ఎంతో శ్రమపడి ఓ ఇల్లును కట్టించింది. ముందు 2 దుకాణం మడిగలు, ఆ వెనుక 2 గదులు, ఒక సాయిమానుతో కొంత ఆదాయం వచ్చేలా నిర్మాణం చేపట్టింది. ఏ కారణంగానో ప్రభాకర్ సిద్దిపేటలో ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి కాగానే కాలేజీ నుండి టీసీతో సహా అన్ని సర్టిఫికెట్లు తీసుకొని కరీంనగర్ బస్సు ఎక్కాడు. బస్సు కరీంనగర్ చేరాక దిగే సమయానికి తన బ్యాగు ఎప్పుడో మాయమైందని అర్థమైంది. ప్రభాకర్ మంచి నిద్రలో ఉన్నప్పుడు మధ్యలో దిగిన ప్రయాణికుడు ఎవరో కొట్టేశారన్నమాట. అందులో ఆయన చదువు సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. మళ్ళీ సర్టిఫికెట్లు కావాలంటే సిద్దిపేట వెళ్ళాలి. 10వ తరగతి పాస్ సర్టిఫికెట్ కోసమైతే హైదరాబాద్ వెళ్ళక తప్పదు. అంతగా సహాయపడే బంధుమిత్రులు ఎవరూ లేరు. వాటిపై ప్రభాకర్కు సైతం అంత ఆసక్తి లేకపోయిందేమో, సాధ్యం కాని పనని వదిలేశాడేమో. పైగా ఇలా బతకాలి, అలా ఉండాలి అనే మధ్యతరగతి ఆశలు, కళలు లేని మనిషి ఆయన. ఈ కొద్దిపాటి కుటుంబ నేపథ్య పరిచయంతో తిరిగి మళ్ళీ అలిశెట్టి ప్రభాకర్ సాహిత్య జీవితంలోకి ప్రవేశిద్దాం. పత్రికల్లో వచ్చే సినిమా బొమ్మలు వేస్తూ కాలం గడుపుతున్న సమయాన ఆయనకు సాహితీ మిత్రదీప్తి మిత్రుల సాంగత్యం దొరకడం, సినిమా బొమ్మలను వీడి పత్రికలకు పనికొచ్చే బొమ్మలు వేయడం, వాటితోనూ విసిగెత్తి కవిత్వం వైపు ఆకర్షితుడు కావడం క్రమంగా జరిగింది. ఈ క్రమంలో తాను చదివిన కవితల మాదిరి చిన్న చిన్న పదాలతో తన మనోభావాలను అక్షరాల్లోకి మార్చడం ఆరంభించాడు. రాత్రంతా వాటితో కుస్తీ పట్టి తెల్లవారగానే తాను రాసిన కవితలతో సాహితీ మిత్రుల ముందు వాలేవాడు ఓ విద్యార్థిగా. ఆ మిత్రులేమంత తెలుగు కవిత్వాన్ని అవపోసన పట్టిన వాళ్ళు కాదు. వారిది విద్యార్థి దశే. పరిమిత జ్ఞానం అయినా వాళ్ళే ఆయనకు గురువులు, మార్గదర్శకులు, విశ్లేషకులు, విమర్శకులు. అదే పరిధి, అదే అవగాహనల మధ్య తాను చూస్తున్న ప్రపంచం, లోకం పోకడలు, వయసు తెంపరితనం ఆయన అక్షరాల వరుసకు తోడు నిలిచాయి. రూపం, సారం, శైలి, శిల్పం, భాష, కవిత్వపు వ్యక్తీకరణ, వ్యాకరణం, కూర్పు అన్నీ ఆయనకు రచనాపరంగా తెలియకున్నా కావ్య నిర్మాణంలో మాత్రం తెలిసినట్లే ఒదిగిపోయాయి. మినీ కవితల్లోని గుణాన్ని ఒడిసిపట్టుకొని తన ఆలోచనను అందులోకి దింపడమే ఆయన తనకు తానుగా కనుగొన్న విద్య, మలుచుకున్న శిల్పం. తాను రాసుకొస్తున్న తొలి రచనలకు ఆ సాహితీ మిత్రుల ముఖ కవలికలే సమీక్షలు. నోటితో బాగుందని చెప్పినా లేదంటూ వెంటనే చించేసేవాడు. ఒక్కోసారి రాత్రంతా ఆలోచించి రాసినవన్నీ చించివేసిన సందర్భాలు ఉన్నాయి. తాను రాసిందంతే కవిత్వం, తాను రాసిందే కవిత్వం అని ప్రభాకర్ ఏనాడు భ్రమపడలేదు. ముద్రణలో వచ్చిన ఇతరుల కవితల్ని పరిశీలిస్తూ తను అలా ఎందుకు రాయలేకపోతున్నానని ఆలోచించేవాడు. ఆ కవితల్లో ఉండే మెరుపుల్ని, మలుపుల్ని పట్టుకునే ప్రయత్నం చేసేవాడు. పరిమిత పంక్తుల్లోకి కవిత్వాన్ని కుదించడం, నిర్మాణంలో పదవిన్యాసం, సాధారణ వాడుక పదాల కోసం వెతుకులాట, యువత, మహిళ, కష్టజీవి లక్ష్యంగా వస్తుచేనంలో మనసు లగ్నం చేశాడు. తోటి మిత్రుల్లో ఆట, పాట, ధైర్యం, దయ, విచక్షణ, వివేచన అన్నింటిలోనూ తాను ముందు. సాహిత్యంలోనూ తానే ముందు ఉండాలనే పోటీతత్వం ఆయన పట్టుదలకు తోడయింది. కవిత్వంలోనూ వీరి మనసులు గెలవాలని, అందరినీ ఓడించాలని ఓ మొండితనం శ్రమకు ఊపిరిపోసింది. పత్రికలు కొత్త తరం వచన కవితలకు, మినీ కవితలకు కొంత చోటు ఇస్తున్న సమయమది. లబ్ధ ప్రతిష్ఠులైన కవులు సైతం పాఠక ఆదరణ కోసం వచన కవితను అలవర్చుకుంటూ సామాన్యుడిని తమ కవితా వస్తువుగా స్వీకరిస్తున్న సంధికాలమని కూడా అనవచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా పత్రికలు సైతం కొత్త పాళి, కొత్త కళలు,
కొత్త గొంతుక, నవకవనం అంటూ శీర్షికలు పెట్టి యువ కవిత్వాన్ని తగు రీతిగా ప్రోత్సహించాయి. మిత్రుల మెప్పును దాటిన ప్రభాకర్ తన కవితలను వివిధ పత్రికలకు పంపడం మొదలుపెట్టాడు. ఈ అడుగుతోటి సాహితీ మిత్రులను అధిగమించి తాను ఆశించిన లక్ష్యం వైపు దృష్టి సారించాడు. తన బొమ్మల మాదిరే ఇలా పంపితే అలా ప్రచురించబడతాయనే ఆశతో కవితలను పత్రికలకు పంపిన ప్రభాకర్కు తీవ్ర ఆశాభంగం కలిగింది. గోడ కొట్టిన బంతిలా కవితలు టపాలో తిరిగి వచ్చేవి. తాను కవిని కాదా, తాను రాస్తున్నది కవిత్వం కాదా అని ప్రచురించబడుతున్న ఇతరుల కవితలతో పోల్చుకొని చూసుకునేవాడు. దీనివల్ల కొంత పరిజ్ఞాన వృద్ధితో పాటు తన రచనలకు ప్రచురణార్హత ఉందనే నమ్మకం కూడా కలిగింది. పెన్ను దించకుండా రాసిన కవితలతో శరపరంపరల పత్రికలపై యుద్ధం ప్రకటించుకున్నాడు. ఆశా నిరాశల మధ్య ప్రచురణ అయ్యేదాకా వెంటపడతానని తనకు తాను శపథం చేసుకున్నాడు. చివరకు ప్రభాకర్కు విజయమే దక్కింది. కావ్య రచనయే కాకుండా ఆయనలోని మొండితనం, ఎంత కష్టాన్నైనా ఓర్చి లక్ష్యాన్ని సాధించాలనే తెగువ ఆయనను కవిగా నిలబెట్టాయని అనవచ్చు. సామాన్యుడి పట్ల, బలహీనుడి పట్ల మిగతా సమాజం ప్రవర్తిస్తున్న తీరు ప్రభాకర్ను కలిచివేసేది. తన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని బెదురు లేకుండా నిలదీసే తత్వం ఆయనది. అందుకే ఆయన తొలి కవితల్లో ఒకరి సుఖం కోసం మరొకరిని కష్టాల పాలు చేయవద్దనే సూచన కనబడేది. అప్పటికీ ఆయన అక్షరాల్లో, ఆలోచనల్లో ఏ భావజాలము, సిద్ధాంత ప్రాతిపదిక అల్లుకుపోలేదు. మానవ సంస్కరణను ఆశిస్తూ పరిష్కారం కోసం వెతుకులాట కనిపించేది. 1974లో ఆంధ్ర సచిత్రవార పత్రికలో అచ్చైన ఆయన మొదటి కవిత కూడా పరిష్కారం అన్న పేరుతోనే. ప్రభాకర్ కవితలకు పత్రికాదరణ లభిస్తున్నందువల్ల కవిగా నిలబడగలుగుతున్నానన్న ఆనందం, తృప్తి ఆయనలో కనబడేది. కష్టజీవికి, స్త్రీకి, యువతకు సమాజంలో సరైన న్యాయం దక్కడం లేదనే సంగతి ప్రపంచానికి తెలియజెప్పాలనే ఆరాటం ఆయన అక్షరాల్లో తొణికిసలాడేది. ఎదిగి వస్తున్న కొడుకు మధ్యలో చదువు వదిలేసి కుటుంబ బాధ్యతలను ఎత్తుకోకుండా దోస్తులతో బలాదూరుగా తిరుగుతున్నాడని ఆ తల్లి మనసుకు అనిపించేది. ప్రభాకర్ ధ్యాస, దృష్టి, కృషికి అటువైపు నుండి మార్కులు తక్కువే. ఆర్టిస్టుగా గుర్తింపు పొందినవాడు కాబట్టి ఫోటోగ్రఫీ నేర్చుకొని ఊర్లోనే ఓ ఫోటో స్టూడియో పెట్టుకొని కొడుకు బతకాలని, సంపాదనాపరుడు కావాలని ఆ తల్లి ఆకాంక్ష. ఇంటికి పెద్దలుడైన శ్రీపతి ద్వారా ఈ ముచ్చట ప్రభాకర్ చెవిలో వేయించి ఒప్పించింది. శ్రీపతి స్వస్థలం సిరిసిల్ల. అక్కడ శ్రీపతి బంధువు, మిత్రుడు అయిన యాదగిరికి స్టూడియో ఉంది. యాదగిరి అంగీకారంతో ప్రభాకర్ సిరిసిల్ల వెళ్ళి 3-4 నెలల్లో ఫోటోగ్రఫీపై పట్టు సాధించాడు. శ్రీపతి తండ్రి భూపతి ఇంట్లో ప్రభాకర్ విడిది. భూపతి ఊర్లో పేరున్న ఆయుర్వేద వైద్యుడు. ప్రభాకర్ కవిత్వం, వ్యక్తిత్వాన్ని గ్రహించిన యాదగిరి ఆయనను ఎప్పుడూ శిష్యుడిగా చూడలేదు. శిక్షణ పూర్తయ్యాక జగిత్యాలకు తిరిగి వచ్చేప్పుడు ప్రభాకర్ యాదగిరి బొమ్మ వేసి ఆయనపై కవితా పంక్తులు కూర్చి బహూకరించాడు. యాదగిరి తను జీవించి ఉన్నంత వరకు ప్రభాకర్ బహూకరించిన బొమ్మను జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు. ప్రభాకర్ తల్లి తన రెక్కల మీద ఇంటిని నిలబెట్టింది. ఏ విషయంలోనూ ఎవరిని నిందించకుండా నింపాదిగా తన పని తాను చేసుకుపోయే ఆ తల్లి మౌనం తూకం వేయలేనిది. ఆ బక్కపల్చని శరీరంలో ఎంత మనోబలం, ఎంత ఆలోచన, ఎంత సహనం గుప్పించి ఉన్నాయో ఆమెను అర్థం చేసుకున్న వారే గ్రహించగలరు. ప్రభాకర్ తల్లి 95వ జన్మదిన వేడుకలను 5 తరాలకు సాక్ష్యంగా నిలిచిన తన కుటుంబ సభ్యులతో
జరుపుకున్న తదనంతరం 2018 సంవత్సరంలో మరణించింది. ప్రభాకర్ తండ్రి ఆజానుబాహుడు, ఒడ్డు పొడవు, బలిష్టంగా మామూలు దుస్తుల్లో ఉన్న మిలిటరీ ఆఫీసర్లా ఉండేవాడు. చిన్న వెంట్రుకలు, మోచేయి దాకా అంగి, ఎప్పుడూ తెల్లబట్టలు వేసుకునేవాడు. పిల్లల పుస్తకాలు, బట్టలు, చదువు, చివరకు క్షౌరంలో కూడా పద్ధతిగా సమయపాలనకు విలువనిచ్చేవారని ప్రభాకర్ మిత్రులతో చెప్పేవాడు. ఆయన మరణంతో కుటుంబ భారం తల్లి లక్ష్మిపై పడడంతో పాటు ప్రభాకర్కు కొంత స్వేచ్ఛ లభించింది. వాడమిత్రులతో ఎలా తిరిగినా చెల్లింది. దోస్తుల పేర్లు ఎన్ని చెప్పినా సిగరెట్ ముట్టించడం నేర్పిందెవరో చెప్పేవాడు కాదు. కరీంనగర్ మిత్రులు కరీంనగర్లో ఉండిపోగా జగిత్యాలకు సిగరెట్ మాత్రం వెంట వచ్చింది. అందరినీ మించి ప్రాణమిత్రుడయింది. జగిత్యాలలో స్టూడియో పెట్టేదాకా కరీంనగర్లోని ఇంటి కిరాయ 300 ప్రభాకర్ పాకెట్ మనీ. విశాలమైన తహసీల్ ఆఫీసు వెనక చెట్ల నీడలో సిగరెట్లు, ఛాయలు, మిత్రులు, కవిత్వం తోడుగా సూర్యుడు అలసిపోయేదాకా సమయం గడిచిపోయేది. ఇంతటితో ప్రభాకర్ జీవన చిత్రణ మొదటి భాగం పూర్తయింది. త్వరలో రెండవ భాగాన్ని మీకు అందిస్తాను. ఈ వీడియోను వీక్షించిన అభిమానులందరకు నా వినమ్ర ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి.